అమెరికా భారత్‌కి భారీ ఆఫర్ చేసింది. ఏంటి ఇప్పుడు నికోలస్ మదురోని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 8 బావుల్ని కైవసం చేసుకొని చమురు బావుల్ని ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి చమురుని భారత్‌కి చాలా తక్కువ ధరకి ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు భారత్‌ని ఇటువైపు లాక్కొని రష్యా దగ్గర పూర్తిగా కొనకుండా చేయాలని ప్లాన్. మామూలుగానే ఆంక్షలు విధించి కొంతవరకు తగ్గించగలిగారు. మన ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే అక్కడ కొండం తగ్గించేసాయి ఎక్కడ రష్యా దగ్గర. అయితే ఇప్పుడు నికోలస్ మదురో తర్వాత పూర్తిగా పట్టు వచ్చింది అమెరికా కంపెనీలకి వెనిజులా బావుల మీద. దానివల్ల ఇప్పుడు భారత్కి చాలా తక్కువకి ఇస్తాము, మీరు ఇక్కడ కొనుక్కోండి, వ్యాపారం చేసుకోండి, ఆ చమురు ఏదో ఇక్కడే కొనండి అని ఇప్పుడు ట్రంప్ చెబుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మారిపోయాయి కదా. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకం అవుతున్నాయి. భారత్ ఇందులో కీలకంగా మారబోతుంది. భారత్ అన్ని దేశాలతో కూడా ముందుకు వెళ్తుంది, వాణిజ్యం నిలుపుతుంది, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది. అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని ఇష్టపడుతున్నాయి. ఎన్ని సుంకాలు విధించినా భారత్ వెనక్కి తగ్గకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఒక నెలన్నర పూర్తిగా అయితే ఆంక్షల నేపథ్యంలో భారత్ బాగానే తగ్గించింది రష్యా దగ్గర చమురు కొనడం. దాంతో 50% సుంకాలు ఏవైతే ఉన్నాయో అదనంగా వేసినటువంటి 25 సుంకాలు మేము తీసేస్తామని కూడా అమెరికా చెప్పింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు ఏమొచ్చేసి మనతో ఒప్పందం చేసుకున్నాయి. అది ఇప్పుడు అలాగా హోల్డ్లో పెట్టారు. ఆ యొక్క 25% సుంకాలు తగ్గించాలా వద్దన్నది. అయితే ఇప్పుడు వెనిజులా దగ్గర కనుక చమురు కొనుక్కుంటే, రష్యా దగ్గర పూర్తిగా ఆపేసి కొనుక్కుంటే మీకు ఆ 25% తగ్గించేటటువంటి ఇదైతే ఉందో దాన్ని ఆలోచిస్తామని చెప్తుంది అమెరికా. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రష్యా ఒక్కొక్క బ్యారెల్ మీద $20 నుంచి $22 వరకు తగ్గించింది. సో ఇది ఇంకా భారీ ఆఫర్. మొన్నటి వరకు నెలన్నర వరకు కొనలేనటువంటి భారత్ మళ్ళీ ఇప్పుడు రష్యా దగ్గర ముఖేష్ అంబానీ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు ఏమొచ్చేసి కొంటున్నాయి. ఇప్పుడు ఆ యొక్క ఆంక్షలకు ఎలాగో మనం భయపడలేదు, ఆంక్షలు ఎలాగో మనకు తప్పలేదు కాబట్టి ఆంక్షలు కొనసాగినాయి. ఎలాగో యూరోపియన్ యూనియన్ దేశాలతో మనకి ఇప్పుడు ఒప్పందాలు జరిగాయి కాబట్టి పైగా రష్యా భారీగా ఆఫర్లు ఇస్తుంది. $22 కాదు, $25 కూడా తక్కువ చేసిస్తుంది. ఇప్పుడు 65 నుంచి 25 అంటే ఇంచుమించు $40 ఒక బ్యారెల్ వచ్చేస్తుందంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇలాంటి ఆఫర్ని ఎవరు వదులుకుంటారు? సో ముఖేష్ అంబానీ ఇప్పుడు కొన్ని లక్షల బ్యారెళ్ళు కొంటున్నాడు రోజుకి. దాదాపు ఇప్పుడు రష్యా దగ్గరే రోజుకి 5-6 లక్షల బ్యారెళ్ళు కొనడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది. రష్యాకి ఏంటంటే ఆర్థికంగా చాలా పెద్ద సమస్యలు వచ్చాయి. అమెరికా కొన్ని బ్లాక్ చేసేసింది, నిర్బంధించేసింది కదా తన యొక్క మారకపు నిల్వలని. $300 బిలియన్ ఎంతనో ఇచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా బాగా తగ్గించి తన యొక్క ఆర్థిక శక్తిని పెంచుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఎవరైనా కొనుక్కోండి అని, అది ఎవరైనా సరే. సో భారత్ కంపెనీలు ఇప్పుడు తెలివిగా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా కొంటున్నాయి అక్కడ. సో దీనివల్ల ఇప్పుడు ట్రంప్కి ఏంటి, ట్రంప్ దగ్గర మళ్ళీ మనం కొంటే వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు మాట్లాడతాడు. అంటే ఈ ప్రపంచంలో వీడి తప్ప ఇంకెవ్వరూ లేరు, పనికిరాని అన్ని ఆయుధాలు వీడే పెట్టుకుంటాడు, ప్రమాదకరమైనటువంటి మనస్తత్వాలతో ఉండేది వీడే. ఉగ్రవాదుల కంటే దారుణం ఎవరంటే అమెరికా అధికారులే. ఉగ్రవాదులైనా సరే కనీసం వాళ్ళు ఇదేంటో వాళ్ళు చెప్పి మనకు నాశనం చేసి వెళ్ళిపోతారు. కానీ వీడు అలా కాదు, అలాగా ఉంటాడు, దెబ్బ కొడతాడు. ఎందుకు దెబ్బ కొడతాడో తెలియదు, నమ్మించి దెబ్బ కొడతాడు వీడు. ఆ నమ్మక ద్రోహం చేస్తున్నాడు. మనకైనా సొంత మిత్ర దేశాలకు కూడా దెబ్బ కొట్టాడు వీడు. సో ఇలాంటి వాడిని నమ్మి ఎలా మనం ఇచ్చేస్తాం? ఇలాంటి వాడిని నమ్మడం భారత్ ఎప్పుడో మానేసింది. భారత్కి అర్థమైపోయింది. గత సంవత్సరం నుంచి చూస్తున్నటువంటి భారత్ 6 నెలల నుంచి పూర్తిగా అర్థం చేసుకుని ఇలాంటి వాడి మాట వింటుంది, కానీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన యూరోపియన్ యూనియన్ దేశాలు ఒప్పందాలు చేసుకుంటే ఎంత ఏడ్చారు ఈ అమెరికా వాళ్ళు. ఆ ఒక్క ఒప్పందంకి ఎంత ఏడిస్తే మరి ప్రపంచంలో నువ్వు యుద్ధాలు రేపి నీ ఆయుధాలు అమ్ముకొని ప్రపంచంలో ఒక విపత్కర పరిస్థితిని తీసుకొచ్చావు కదా. నిన్ను చూసి ప్రపంచం ఏం చేయాలి? ఇవాటికి భూస్థాపితం చేయాలి అమెరికాని కనుక మనం ఈ డాలర్ విలువ తగ్గించకుండా ఇలాగే ఇంకా పెంచి మేపుతూ ఉంటే ఇలాగే తయారవుద్ది అమెరికా. సో డాలర్ విలువ తగ్గించి అమెరికా యొక్క ప్రాధాన్యతను తగ్గించేస్తే అమెరికా కూడా వెళ్ళాలని జనాలు ఏదైతే ఒక మైండ్ సెట్తో ఉన్నారో దాన్ని కూడా తగ్గించగలగాలంటే ఇక్కడ మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. సో ఇలాంటి పరిస్థితులు అన్ని దేశాల్లో కనుక రాగలిగితే ఇక అమెరికా యొక్క ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గితే ఆటోమేటిక్గానే ఆ దేశం వెళ్ళాలన్న ఇది కూడా ఉండదు. సో దానికోసమే ఇప్పుడు అన్ని దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా మన బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో 11 దేశాలు, ఈ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఒక డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాయి. డాలర్ విలువ తగ్గిపోద్ది, అలాగైతే తగ్గిపోతే సంకనాక్కొని రావాలి ఎవడైనా సరే.